Welcome to the next session and welcome to the Tanmiy's Tuition Center. So, previous sessionలో మనం రిలీఫ్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించి బేసిక్స్ చూసాము. ఇప్పుడు ఇందులో మేజర్ రిలీఫ్ డివిజన్స్ అంటే ఇండియా మొత్తాన్ని మనం కొన్ని పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తే అంటే కట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రిలీఫ్ డివిజన్ కింద మనం డివైడ్ చేస్తే ఓకే. సో ద రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో 6 గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి మన ఇండియా మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఇది నార్థన్ పార్ట్ ఓకే. సో మనం చూస్తే ఫస్ట్ హిమాలయాస్. సో ఇక్కడంతా కూడా సో హిమాలయాస్ వస్తుంది. ఇక్కడంతా కూడా హిమాలయాస్ రీజన్ ఇదంతా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇదంతా ఈ పోర్షన్ ఓకే. సో ఇవన్నీ కూడా హిమాలయన్ రీజన్, ఇదంతా హిమాలయన్ రీజన్. తర్వాత ఇండో గ్యాంగటిక్ ప్లేన్. సో హిమాలయాస్ దగ్గర అంటే ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే గ్యాంగటిక్ ప్లేన్, ఈ ప్లేన్ ఏరియా ఇక్కడ వచ్చే ప్లేన్ ఏరియా అంతా కూడా సో ఇండో గ్యాంగటిక్ ప్లేన్ అంటాం. దాని తర్వాత పెనిన్సులర్ ప్లాట్యూ. సో పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఈ పోర్షన్, దిస్ పోర్షన్. సో దిస్ ఇస్ పెనిన్సులర్ ప్లాట్యూ ఓకే. సో పెనిన్సులర్ ప్లాట్యూ. దాని తర్వాత కోస్టల్ ప్లెయిన్స్. సో కోస్ట్ అంటే ఏంటి, సీ కోస్ట్ అంటే ఈ కోస్టల్ ప్లెయిన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కోస్టల్ ప్లెయిన్స్, ఈ ఏరియా అంతా కోస్టల్ ప్లెయిన్స్. తర్వాత డిజర్ట్ లొకేషన్స్. సో ఇక్కడ థార్ డిజర్ట్ కానీ ఇవి డిజర్ట్ లొకేషన్స్. తర్వాత ఐలాండ్స్ అంటే ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇవన్నీ కూడా అంటే ఇండియా మొత్తంలో ఉన్న వేరియస్ రిలీఫ్ ఫీచర్స్. ఇదంతా ఇండో గ్యాంగటిక్, ఇది గోండ్వానా ప్లాట్యూ కూడా వస్తుంది ఇక్కడ, ప్లాట్యూ ఏరియాస్ ఓకే. సో ప్లేన్ ఏరియాస్, ప్లాట్యూ ఏరియాస్, ఇలాగా ఇండియా మొత్తాన్ని ఒక 6 రిలీఫ్ డివిజన్స్ కింద మనం డివైడ్ చేసాం ఓకే. లుక్ ఎట్ మ్యాప్ 2 అండ్ ద రైజ్డ్ రిలీఫ్ మ్యాప్ ఇన్ యువర్ స్కూల్. సో మ్యాప్ 2 అంటే ఐ థింక్ ఇప్పుడు నేను చూపించింది అనుకుంటా. దిస్ ఈజ్ మ్యాప్ 2 యా. సో దిస్ ఈజ్ మ్యాప్ 2. సో లుక్ ఎట్ ద మ్యాప్ 2 అండ్ ద రైజ్డ్ రిలీఫ్ మ్యాప్ ఇన్ యువర్ స్కూల్. సో మీ స్కూల్లో కనుక ఒక రిలీఫ్ మ్యాప్ ఇంకా డీటెయిల్డ్గా ఉన్న అంటే 3 డైమెన్షనల్ మ్యాప్ ఉంటే దెన్ యూ కెన్ సీ దేర్ ఆల్సో ద డివిజన్స్ ఆఫ్ దిస్ రిలీఫ్ డివిజన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో దిస్ రిలీఫ్ డివిజన్స్ విల్ బి విజిబుల్ టు యూ ఇన్ దట్ మ్యాప్ ఇన్ ఏ క్లియర్ వే. యూజ్ యువర్ ఫింగర్, trace the regions mentioned below. Follow the course of Godavari and Krishna rivers to identify the direction. అయితే యాక్చువల్గా మనకి గోదావరి కృష్ణ రెండు కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి, మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఇలా. సో ఈ రెండు మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఓకే దే విల్ మీట్ ఇన్ టు ద సీ. సో గోదావరి అండ్ కృష్ణ ఓకే. సో ఇప్పుడు ఈ రెండు ఎటు ఫ్లో అవుతాయంటే వెస్ట్ టు ఈస్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వెస్ట్, దిస్ ఈజ్ వెస్ట్ అండ్ దిస్ ఈజ్ ఈస్ట్. సో గోదావరి కృష్ణ రెండు కూడా ఏంటి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, రెండు కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో వాటర్ ఎటు ఫ్లో అవుతుంది, హయ్యర్ ఆల్టిట్యూడ్ నుంచి హై టు లో, లోవర్ ఆల్టిట్యూడ్. కాబట్టి స్లోప్ ఎటుంది, వెస్ట్ వైపు నుంచి ఈస్ట్కి స్లోప్ ఉంది. సో స్లోప్ వెస్ట్ టు ఈస్ట్. డెక్కన్ ప్లాట్యూలో స్లోప్ ఎటు నుంచి ఎటు ఉంది, సో వెస్ట్ టు ఈస్ట్. ద స్లోప్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఓకే. సో స్లోప్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ ఎలా ఉంటుంది, ఇలా. సో వెస్ట్ డైరెక్షన్లో పైకి ఉంటుంది, ఈస్ట్ డైరెక్షన్లో కిందకు ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఓకే. సో ది డిస్క్రైబ్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ విత్ రిఫరెన్స్ టు ల్యాండ్ ఫామ్, హైట్స్ అండ్ కంట్రీస్. జనరల్గా బ్రహ్మపుత్ర అని మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ బ్రహ్మపుత్ర ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ ఇండియాలోకి వచ్చాక ఇలా టర్న్ తీసుకొని ఇలా బంగ్లాదేశ్ ఇలా, ఇది కోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. అంటే షార్ప్ యూటర్న్ తీసుకొని అస్సాం నుంచి ఇట్లా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి బంగ్లాదేశ్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది బ్రహ్మపుత్ర. గంగాతో పాటు కలిసిపోతుంది, రెండు రివర్స్ మెర్జ్ అయిపోతాయి ఓకే. అది బ్రహ్మపుత్ర కోర్స్ అలా ఉంటుంది. ది హిమాలయాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So the Himalayas ranges run in the west to east direction from an arch with a distance of 2400 kilometers. సో హిమాలయాస్ వెస్ట్ నుండి అంటే ఇక్కడ వెస్ట్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. సో వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు
ఓకే, ఇలా హిమాలయాస్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 2400 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2400 కిలోమీటర్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ ది హిమాలయాస్. దైర్ విడ్త్ డిఫర్స్ ఫ్రమ్ 500 ఇన్ ద వెస్ట్రన్ రీజియన్ టు ద 2200 కిలోమీటర్స్ ఇన్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్. అంటే ఇక్కడ ఈ వెస్ట్ లొకేషన్ ఇక్కడ వీటి యొక్క విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, 500 కిలోమీటర్స్ దాకా. మెల్లగా ఏమవుతాయి, ఇలాగా నేరోగా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ 200 కిలోమీటర్స్. సో సెంట్రల్ పార్ట్ అండ్ ఆల్సో ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ 200 కిలోమీటర్స్, అంటే ఇక్కడ హిమాలయాస్ కాశ్మీర్ లొకేషన్లో చాలా విడ్త్ ఎక్కువ ఉంటాయి, మెల్లగా గ్రాడ్యువల్గా నేరో డౌన్ అయిపోతాయి. ఇక్కడ 500 కిలోమీటర్స్ ఉంటే వీటి యొక్క విడ్త్, ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్ లొకేషన్ నుంచి ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా సో 200 కిలోమీటర్స్ దాకా ఈ విడ్త్ ఆఫ్ ద హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో విడ్త్ ఆఫ్ ద హిమాలయాస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ బోర్డర్ ఇన్ వెస్ట్రన్ రీజియన్. There are also altitudinal variations across the region. వెస్ట్రన్ రీజన్కి వచ్చేసరికి ఇదే బౌండరీ ఇండియాకి. ఈ వెస్ట్ పార్ట్ అంతా కూడా బౌండరీ, ఇండియాని బౌండరీ చేసేది ఏంటి, హిమాలయాసే. ఓకే, ఇండియాని బౌండరీ చేసేది హిమాలయాసే. ఓకే, ఇక్కడ ఈ హైట్ అనేది అంటే ఇలా ఉంది హిమాలయాస్ 2400 కిలోమీటర్స్లో ఉన్నాయి. ఈ 2400 కిలోమీటర్స్లో ఒక హైట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అన్ని చోట్ల ఒకే హైట్ ఉండదు. సో డిఫరెంట్ హైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట హిమాలయాస్లో కూడా. ఓకే, అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హిమాలయాస్. నౌ దీస్ రేంజెస్ ఆర్ సెపరేటెడ్ బై వ్యాలీస్. హిమాలయ కంప్రైజెస్ ఆఫ్ 3 ప్యారలల్ రేంజెస్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే హిమాలయాస్ ఎలా ఉంటాయంటే ఇలా కొన్ని, ఇదొక హిమాలయాస్. ఓకే, మళ్ళీ ఇంకో రకమైన హిమాలయాస్ దానికన్నా ముందు ఇలా ఉంటాయి. అంటే 3 ప్యారలల్ లైన్స్ లాగా ఇలా ఉంటాయి హిమాలయాస్. సో ఇదొక హిమాలయాస్ లైన్ నెంబర్ 1, ఇదొక హిమాలయాస్ లైన్ నెంబర్ 2, ఇదొక హిమాలయాస్ లైన్ నెంబర్ 3. ఓకే, అలా 3 ప్యారలల్ రేంజెస్ కింద ఉంటాయి. దీస్ రేంజెస్ ఆర్ సెపరేటెడ్ బై డీప్ వ్యాలీస్. సో ఈ రేంజెస్ అనేవి ఎలా సెపరేట్ అవుతాయి, అగైన్ వీటికి ఈ రేంజ్కి 1కి 2కి మధ్యలో ఒక డీప్ వ్యాలీస్ లాగా, 2కి 3కి మధ్యలో ఒక డీప్ వ్యాలీస్ లాగా. సో ఇలాగా డీప్ వ్యాలీస్ అనేవి కూడా ఉంటాయి రేంజెస్ మధ్యలో. ఓకే, ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఇస్ కాల్డ్ గ్రేటర్ హిమాలయ ఆర్ హిమాద్రి. సో నార్థన్ మోస్ట్ అంటే పైకి వచ్చేది. సో ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంది హిమాలయాస్. ఇప్పుడు ఇదే చూస్తే సో నార్థన్ మోస్ట్ ఇక్కడ ఉంటాయి, ఇది కదా నార్త్. సో నార్థన్ మోస్ట్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంటాయి. దాని తర్వాత ఇంకోటి దానికన్నా కొంచెం ముందుకి. ఓకే, దాని తర్వాత ఇంకొంచెం ముందుకి ఇలా. సో నార్థన్ మోస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం, గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ అంటే టువర్డ్స్ నార్త్, ఎక్స్ట్రీమ్ నార్త్కి దగ్గరగా ఉన్నవి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. దిస్ రేంజ్ ఈజ్ మోస్ట్ కంటిన్యూస్ కన్సిస్టింగ్ ఆఫ్ హైయెస్ట్ పీక్స్. ఇవి చాలా హైట్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పెద్ద పీక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇలా ఫోల్డ్ అయినప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా హైట్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫోల్డింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, సెకండ్ ఫోల్డింగ్, అలా థర్డ్ ఫోల్డింగ్. సో ఈ ఫస్ట్ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇది టువర్డ్స్ నార్త్ ఉంటుంది, దాన్నే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. ఇది సెకండ్ ఫోల్డింగ్, ఇది థర్డ్ ఫోల్డింగ్. సో హైట్స్ ఆఫ్ పీక్స్ చూస్తున్నప్పుడు కొంచెం ఫస్ట్ ఉన్నదానికన్నా సెకండ్ ఫోల్డింగ్లో కొంచెం పీక్స్ తక్కువ ఉంటాయి, థర్డ్లో ఇంకా తక్కువ ఉంటాయి. ఓకే, సో హైయెస్ట్ పీక్స్ అన్నీ ఎక్కడున్నాయి, నార్థన్ మోస్ట్ హిమాలయాస్, దోస్ ఆర్ కాల్డ్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఇన్నర్ మోస్ట్ హిమాలయాస్. అవి వాటిని హిమాద్రి అంటాం. అక్కడే హైయెస్ట్ పీక్స్ విత్ అన్ యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ 6100. అంటే యావరేజ్ ఎలివేషన్ అన్నీ కూడా 6.1 కిలోమీటర్ హైట్స్లో ఉంటాయి. ఒక్కొక్కటి 6.1 కిలోమీటర్ హైట్. ఓకే, ఆర్ 6100 మీటర్ హైట్లో అబోవ్ మీన్ సీ లెవెల్. అంటే సీకి మనం సముద్ర మట్టానికి, అంటే సీ లెవెల్ అంటే సముద్రానికి చూసేటప్పుడు ఇవి ఎంత హైట్లో ఉంటాయి. దిస్ ఈజ్ సీ అండ్ సీ లెవెల్. సీ యొక్క సర్ఫేస్ ఏదైతే దాన్ని సీ లెవెల్ అంటాం. ఈ సీ లెవెల్కి ఇవి ఎంత హైట్లో ఉంటాయి, 6100 మీటర్ యావరేజ్గా. అన్నీ అదే హైట్ కాదు కానీ
యావరేజ్ ఎలివేషన్, యావరేజ్ హైట్ వచ్చేసి 6100 మీటర్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ స్నో, ఐస్ కవర్. సో ఇవి చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా వీటి మీద టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ ద వాటర్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ అప్, ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా వాట్ ఎవర్ ద ఓషియానిక్ వాటర్ విచ్ ఈస్ బ్రాట్ అప్ డ్యూ టు ద ఫోల్డింగ్, ఇవన్నీ కూడా 6 కిలోమీటర్స్కి వెళ్ళినప్పుడు, అంటే ఎర్త్లో ఎలా ఉంటుందంటే ప్రతి 1 కిలోమీటర్ హైట్లో 9 డిగ్రీస్ టెంపరేచర్ పడిపోతుంది. అంటే ఇప్పుడు గ్రౌండ్ మీద ఒక 40 డిగ్రీస్ ఉందనుకోండి, ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ మీద సమ్మర్ కాబట్టి 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే మీరు 1 కిలోమీటర్ పైకి వెళ్ళగానే అది 31 అవుతుంది. ఓకే, ఫస్ట్ కిలోమీటర్కి వెళ్ళేసరికి అది 31 అవుతుంది. సెకండ్ కిలోమీటర్కి వెళ్ళేసరికి అది 31 - 9 అనుకోండి, లేదా 10 తీసుకోండి, 21 అవుతుంది. థర్డ్ కిలోమీటర్కి వెళ్ళేసరికి 21 కాస్త 11 అవుతుంది. ఫోర్త్ కిలోమీటర్కి వెళ్ళేసరికి 1 అవుతుంది. ఫిఫ్త్ కిలోమీటర్కి వెళ్ళేసరికి మైనస్ 10 తీసేస్తే ఇందులోంచి -9 అవుతుంది. సిక్స్త్ కిలోమీటర్కి వెళ్ళేసరికి -19, అంటే ఆల్మోస్ట్ -20 డిగ్రీస్. సో అందుకు అంటే మీరు ఎప్పుడైతే ఈ వాటర్ని గ్రౌండ్ నుంచి సీ దగ్గర నుంచి మీరు ఎక్కడ పట్టుకెళ్ళారు, 6100 కిలోమీటర్స్ 6100 మీటర్స్ పైకి పట్టుకెళ్ళారంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -20 డిగ్రీస్ ఉంటుంది. సో -20 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంది కాబట్టి ఈ వాటర్ అనేది ఐస్ క్యాప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ గ్రేటర్ హిమాలయాస్ హైట్ చాలా ఎక్కువ కాబట్టి, సో వీటి యొక్క హైట్ ఎక్కువైనప్పుడు అక్కడ వెదర్ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, టెంపరేచర్ చాలా తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్ని ఐస్ క్యాప్స్ కూడా ఎక్కడ ఉంటాయి, స్నో కానీ ఐస్ కానీ ఎక్కడ ఉంటుంది, సో గ్రేటర్ హిమాలయాస్ మీద ఉంటుంది. యూ ఫైండ్ గ్లేషియర్స్ హియర్, అంటే మంచు తుఫాన్లు. ఎందుకంటే ఇంత తక్కువ టెంపరేచర్లో ఏ చిన్న గాలి వచ్చినా కూడా అది గ్లేషియర్ లాగే ఉంటుంది. సో గ్లేషియర్స్ ఆర్ నథింగ్ బట్ ఐస్, స్నో ఆర్ ఐస్ విండ్, ఐసీ విండ్స్ ఆర్ కాల్డ్ గ్లేషియర్స్. ఓకే, సో ద సీజనల్ సైకిల్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్ మూమెంట్ అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ ఆర్ ద సోర్సెస్. ఇక్కడ గ్రౌండ్ మీద 40 అయ్యిందంటే ఇక్కడ -20. ఒకవేళ గ్రౌండ్లో టెంపరేచర్ ఇంకాస్త పెరిగినప్పుడు కానీ ఎక్కడో ఒక మధ్యలో ఇక్కడ ఈ పాయింట్లో 4th కిలోమీటర్ అనుకోండి, ఓకే, 4th కిలోమీటర్ దగ్గర 3rd కిలోమీటర్ దగ్గర వాటర్ అనేది ఇంకా మళ్ళీ టెంపరేచర్ పెరిగితే ఇది ఏమవుతుంది, కండెన్స్ అయ్యి వాటర్ కింద ఫామ్ అయ్యి రివర్స్. మీరు హీట్ అనే టాపిక్ చదువుతారు కదా 10th క్లాస్లో, అందులో ఏమవుతుంది, ఎప్పుడైతే లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ వస్తుందో సో అక్కడ వేపర్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాగా ఆ టెంపరేచర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ వాటరే మనకి పెరినియల్ రివర్స్ కింద, అంటే కంటిన్యూస్గా ఫ్లో అయ్యే రివర్స్ కింద మనకి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు ఎప్పుడూ ఉంటాయంటే రైనీ సీజన్లో వర్షాల వల్ల ఇవి ఫ్లో అవుతాయి, సమ్మర్ సీజన్లో ఈ ఐస్ అనేది కరగటం వల్ల ఫ్లో అవుతాయి. కాబట్టి రైనీ సీజన్లో వర్షాలు వీటిని ఫీడ్ చేస్తాయి, వాటర్ ఇస్తాయి వీటికి. ఎండాకాలంలో ఐస్ అనేది కరిగి వాటర్ కింద కన్వర్ట్ అయ్యి అవి కూడా నీకు రివర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి రివర్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ హిమాలయాస్ నుండి వచ్చే రివర్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మనకి పెరినియల్గా ఉంటాయి. ద పోర్షన్ ఆఫ్ రేంజ్ ఫౌండ్ టు ద సౌత్ ఆఫ్ ద గ్రేటర్ హిమాలయాస్, అంటే గ్రేటర్ హిమాలయాస్కి తర్వాత నెక్స్ట్, అంటే దీనికి సౌత్ అంటే ఇదే కదా, ఇది నార్త్లో ఉంది కాబట్టి ఇది నార్త్ అనుకోండి. సో వీడు నార్త్లో ఉన్నాడు, వీడికి సౌత్ అంటే వీడి కింద ఇక్కడ నెక్స్ట్ సెకండ్ రో అనమాట. అవి ఏమంటారు, వాటిని లెస్సర్ హిమాలయాస్. వాటిని ఏమంటాం మనం, లెస్సర్ హిమాలయాస్. సో వీటిని లెస్సర్ హిమాలయాస్ అంటే విచ్ హ్యాస్ మోస్ట్ రగ్గడ్ రిలీఫ్. దీస్ రేంజెస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్. ఎందుకు హైలీ కంప్రెస్డ్ రాక్స్ అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఏదైతే ఉందో 1కి 3కి మధ్యలో ఉంది, 1కి 3కి మధ్యలో ఉంది. ఎవడెక్కువ కంప్రెస్ అవుతాడు, ఈ రెండో వాడే కంప్రెస్ అవుతాడు. ఎందుకంటే వీడికి ఇటువైపు ఎవరు లేరు, వీడికి ఇటువైపు ఎవరు లేరు. కానీ 1, 3 మధ్యలో 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది చాలా ఎక్కువ కంప్రెస్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై. సో దీస్ రేంజెస్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్. చాలా హెవీ కంప్రెస్డ్ రాక్స్ ఇక్కడ ఉంటాయి, వీటిని లెస్సర్ హిమాలయాస్ అంటారు. ది హైట్ రేంజెస్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఇందాక చూపించాను మీ ఫిగర్లో. సో ఫస్ట్ వాడు ఎక్కువ హైట్లో ఉంటాడు 6.1. సో వీడు వచ్చేసరికి 3.14 కిలోమీటర్ రేంజ్. ఓకే, సో 3.7 నుంచి 4.5 ఇది లెస్సర్ హిమాలయాస్. ద పిర్పింజల్ అండ్ మహాభారత రేంజెస్ ఫామ్ ఇంపార్టెంట్. సో పిర్పింజల్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి అండ్ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. సో పిర్పింజల్ అండ్ మహాభారత రేంజెస్ ఆర్ ద ఇంపార్టెంట్ రేంజెస్ ఆఫ్ వేర్ లెస్సర్ హిమాలయాస్. దే ఆర్ ఫ్రమ్ లెస్సర్ హిమాలయాస్. ద లెస్సర్ హిమాలయాస్ కన్సిస్ట్ ఆఫ్ ఫేమస్ వ్యాలీస్. ఇందులో రేంజెసే కాదు, పెద్ద పెద్ద కొండలే కాదు, మంచి వ్యాలీస్ కూడా ఉంటాయి. సో ఆ వ్యాలీస్ వచ్చేసి, ఆ వ్యాలీస్ ఏంటేంటి,
కాశ్మీర్లో ఉన్న వ్యాలీస్, కాంగ్రా, కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా, ఈ వ్యాలీస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? దీస్ వ్యాలీస్ ఆర్ ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ దట్ మీన్స్ గ్రేటర్ హిమాలయస్ అండ్ lesser Himalayas. Okay, this region is well known for many hill stations like Shimla కానీ, ముస్సోరీ, నైనితాల్, రాణికేత్, ఇవన్నీ కూడా మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్. ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ లెసర్ హిమాలయాస్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఆర్ కవర్డ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఏమైంది, 3rd కిలోమీటర్కి వచ్చారు. ఇక్కడ 3rd కిలోమీటర్ కాబట్టి ఇక్కడ వాటర్ ఉంటుంది, ఎందుకంటే 11 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది. సో 11 డిగ్రీలో మనుషులు బతుకుతారు. -డిగ్రీలో మనం బతకలేం, కానీ 11 డిగ్రీలో బతుకుతారు. కాబట్టి 11th డిగ్రీ దగ్గర మనుషులు బతుకుతారు, వాటర్ ఉంది కాబట్టి ఫారెస్ట్ కవర్ కూడా ఉంది. ఇదే ఒకవేళ గ్రౌండ్ మీద నేనేం చెప్పాను, గ్రౌండ్లో 40 డిగ్రీ అన్నాను. ఇదే గ్రౌండ్లో 20 అయిపోయింది అనుకోండి, ఇదే గ్రౌండ్ అంటే వింటర్ సీజన్ తీసుకున్నారనుకోండి, మీకు యావరేజ్ టెంపరేచర్ 20 ఉంటుంది. ఈ 20 ఉన్నప్పుడు 1 కిలోమీటర్ పోయాకనే అది 10 అయిపోతుంది, నెక్స్ట్ కిలోమీటర్కి 1 అయిపోతుంది, నెక్స్ట్ కిలోమీటర్కి -10. అంటే వీళ్ళు బతికే వాళ్ళు -10లోకి వెళ్ళిపోతారు. అదే సియాచిన్ గ్లేషియర్ అక్కడ ఏమంటాం మనం జనరల్గా, ఆ టైంలో ఎంత ఉంటుంది? -40 డిగ్రీస్ ఉంటుంది అంటారు. ఎందుకంటే -10 అంటే -20, ఇక్కడ -30, ఇక్కడ -40. అంటే గ్రేటర్ హిమాలయాస్లో ఎవరైతే పహారా కాస్తారో ఆ సోల్జర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత చలిలో ఉంటారంటే, వాళ్ళు ఉండే యావరేజ్ హైట్ 6100 మీటర్స్ కాబట్టి అంత హైట్లో టెంపరేచర్ అనేది ఇంత తక్కువ పడిపోతుంది. ఎందుకు? గ్రౌండ్ టెంపరేచర్ 20కి పడిపోయింది కాబట్టి, దానికి సబ్సీక్వెంట్గా హయ్యర్ ఆల్టిట్యూడ్లో టెంపరేచర్ ఇంకా పడిపోతుంది కాబట్టి, సో వాళ్ళు చాలా చలిని తట్టుకోవాల్సి వస్తుంది, చాలా గ్లేషియర్ ఎఫెక్ట్స్ని తట్టుకోవాల్సి వస్తుంది. ఈ టెంపరేచర్లో 3rd కిలోమీటర్లో ఉన్నప్పుడు, 4th కిలోమీటర్లో ఉన్నప్పుడు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 1 డిగ్రీ టు 11 డిగ్రీస్ ఉంది కాబట్టి అక్కడ ఫారెస్ట్ కవర్ అనేది కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ మనకి ఈ వేరియస్ వ్యూస్ ఆఫ్ హిమాలయాస్ ఫ్రమ్ సదరన్ ఇండియా సైడ్, కంపేర్ దీస్ విత్ వ్యూ ఆఫ్ టిబెట్ సైడ్. మన వైపు నుంచి చూస్తాం. మన వైపు నుంచి చూడటం అంటే ఏంటి? అంటే టిబెట్ ఎక్కడుంది? ఇండియాకి అవతల ఉంది. ఒక నిమిషం, మీకు ఫస్ట్ వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే, మీరు ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, మీరు ఇక్కడ నిలబడ్డారు, ఇది ఇక్కడ మీరు నిలబడితే మీకు సదరన్ సైడ్ నుంచి చూస్తున్నారు హిమాలయాస్, సౌత్ నుండి చూస్తున్నారు. యు ఆర్ ఆన్ ద సౌత్ సైడ్. టిబెట్ ఎక్కడ ఉంది? ఇటు ఉంది. టిబెట్ ఇక్కడ ఉంది. సో టిబెట్ నుండి చూస్తే ఒకలా కనిపిస్తాయి హిమాలయాస్. సదరన్ పార్ట్ అంటే మనం సౌత్ ఇండియా నుంచి చూసినప్పుడు ఒకలా ఉంటాయి. ఓకే, సో అది వాడు చెప్తున్నాడు ఇక్కడ. సో ఈ ఇమేజెస్ ఏవైతే చూస్తున్నాం మనం, వేరియస్ వ్యూస్ ఆఫ్ హిమాలయాస్ ఫ్రమ్ సదరన్ ఇండియా సైడ్, కంపేర్ దీస్ విత్ ద వ్యూ ఫ్రమ్ ద టిబెట్ సైడ్. So the diagram below shows some typical vegetation in the Himalayas. So హిమాలయాస్లో కూడా 3rd కిలోమీటర్ 4th కిలోమీటర్లో ఉన్నప్పుడు వెజిటేషన్ ఉంటుంది. హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 లెవెల్స్ ఆఫ్ ఎలివేషన్స్. ఇక్కడ చూస్తే మీరు, ఇక్కడ ఒక ఎలివేషన్ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ మోడరేట్గా, దీనికన్నా కొంచెం చిన్నది, దీనికన్నా కొంచెం చిన్నది. ఇక్కడ ఇలా చూస్తే మీరు ఈ ఎలివేషన్స్ అనేవి వేరీ అవుతున్నాయి. ఒకే ఎలివేషన్ లేదు, అన్ని చోట్ల ఎలివేషన్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంది. ఓకే, సో ఆ ఎలివేషన్ డిఫరెన్సెస్, ఇది హైట్లో ఉంది, దానికన్నా ఇది కొంచెం డౌన్లో ఉంది, ఇది ఇంకా కిందకు ఉంది. సో ఇలా ఎలివేషన్ డిఫరెన్సెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలివేషన్స్ చూస్తే మీకు డిఫరెంట్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఫిగర్లో కూడా, కింద ఉన్న ఫిగర్లో, ద నారో అండ్ స్టీప్ వ్యాలీస్ ఫార్మ్డ్ ఇన్ సిక్కిం. ఇవి సిక్కింలో ఉన్న నారో అండ్ స్టీప్ వ్యాలీస్. సో స్టీప్, చిన్నవే కానీ చాలా స్టీప్గా పడిపోతుంది కిందకి, ఇలా అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ చూస్తే లెవెల్ 1 నో వెజిటేషన్, మీకు ఇందాక చెప్పే కదా గ్రేటర్ హిమాలయాస్. ఓకే, సో లెవెల్ 2 ఓన్లీ గ్రాస్. సో ఇక్కడ ఏమైంది, ఇంకా గడ్డే, అంటే ఇంకా ప్రస్తుతానికి ఈ లొకేషన్లో ఓన్లీ గ్రాస్ మాత్రమే సస్టైన్ అవుతుంది. లెవెల్ 3కి వచ్చేసరికి కోనిఫర్స్ అంటే ఏంటి? కోన్ షేప్లో ఉంటాయి, అంటే మీకు ఇలా క్రిస్మస్ ట్రీస్ లాగా. సో ఇలాగా కోన్ షేప్లో ఉండే వాటిని కోనిఫర్స్ అంటారు. సో లెవెల్ 3కి వచ్చేసరికి ఏమయ్యాయి? కోనిఫర్స్ అనే ట్రీస్ వచ్చాయి. ఓకే, మీకు ఎక్కువగా ఎప్పుడైనా కాశ్మీర్ గట్టా వెళ్తే మీకు అక్కడ ఎక్కువగా కోనిఫర్స్ కనిపిస్తాయి లెవెల్ 3. లెవెల్ 4లో బ్రాడ్ లీఫ్ అంటే ఇలా, నార్మల్ ట్రీస్. సో
బ్రాడ్ లీఫ్ ఉన్న ట్రీస్ కనిపిస్తాయి కొంచెం కింద లెవెల్ 4. లెవెల్ 5లో టెర్రాయ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫెర్టైల్ లొకేషన్. అంటే మీకు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు చూసారా ఇవన్నీ రివర్స్, ఇవి మీకు పెరినియల్ రివర్స్ అన్నాం కదా, ఆ పెరినియల్ రివర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యే చూసారా. సో కొంచెం కింద అంటే మరీ పైనుంచి కాకపోయినా సో కిందకి ఇక్కడలా స్టార్ట్ అయ్యి ఈ పెరినియల్ రివర్స్ కోర్స్లోనే మీకు ఇక్కడ బ్రౌన్ కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా ఫెర్టైల్ సాయిల్ క్యారీ చేస్తాయి. ఈ టోటల్గా మ్యాక్సిమం అంతా ఎక్కడ సెటిల్ అవుతుంది లెవెల్ 5లో. సో లెవెల్ 5లో మనకి జనరల్గా టెర్రాయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ చూద్దాం. ఐడెంటిఫై టెర్రస్ ఫార్మింగ్ ఆన్ హిమాలయాస్ అండ్ పెబల్స్ ఆన్ డ్రైనేజ్. ఓకే, సో ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ అంటే జనరల్గా మనకి ఇంట్లో టెర్రస్ ఫార్మింగ్ అంటే మేడ మీద మనం చేసే ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇక్కడ హైట్లో అంటే జరుగుతుంది కదా ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ లెవెల్ 2లో కానీ లెవెల్ 3లో కానీ. సో ఇవన్నీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ టెర్రస్ ఫార్మింగ్. ఓకే, అండ్ పెబల్స్ ఆన్ డ్రైనేజ్. ఈ డ్రైన్ అవుతున్న లొకేషన్ ఉంటుంది కదా, ఈ డ్రైన్ అవుతున్న లొకేషన్లో ఇక్కడికి వచ్చేసరికి సాయిల్ ఉంటుంది, కానీ ఈ మధ్యలో ఓకే అంటే లెవెల్ 2 తర్వాత లెవెల్ 3 లెవెల్ 4 ఈ రీజియన్స్లో ఎక్కువగా మనకి పెబల్స్ అండ్ బౌల్డర్స్ ఎక్కువ ఉంటాయి ఈ లొకేషన్లో. ఆ పెబల్స్ బౌల్డర్స్లోంచే వాటర్ అనేది రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ స్కెచ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ 1.5. సో 1.4 ఏం చెప్తున్నాడు, టెర్రస్ ఫార్మింగ్ అండ్ పెబల్స్ ఆన్ ద డ్రైనేజ్. సో ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ అంటే ఎంత క్లారిటీగా లేదు కానీ ఇక్కడ ఈ లొకేషన్ ఎక్కడైతే వాటర్ వెళ్తుందో ఆ వాటర్ వెళ్తున్న లొకేషన్లో గులక రాళ్ళు చిన్న రాళ్ళుగా ఉంటాయి, కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి యూ విల్ సీ. ఓకే, సో వాటి పెబల్స్ అంటే ఆ లొకేషన్స్లో జనరల్గా పెబల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెబల్స్ ఎక్కువ ఉంటాయి, స్టీప్గా పడేటప్పుడు సాయిల్ ఎక్కువ ఉండదు అక్కడ. ఓకే, స్టీప్గా పడిపోయేటప్పుడు అక్కడ ఎక్కువ పెబల్సే ఫామ్ అవుతాయి. ఓకే, అదొక కాన్సెప్ట్, అది మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు బట్ అదొక కాన్సెప్ట్. ఓకే, సో 1.5లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ గ్రేటర్ హిమాలయాస్లో ఎలా ఉంటుంది, లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5లో ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. వ్యూ ఆఫ్ మావ్డోక్ డింపేప్ వ్యాలీ ఇన్ మేఘాలయ. దిస్ ఇస్ వన్ మోర్ వ్యాలీ, వ్యూ ఆఫ్ వ్యాలీ ఇన్ మేఘాలయ స్టేట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ద సదరన్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. ఇప్పుడు సదరన్ మోస్ట్ అంటే మూడోది, ఇది చెప్పించా కదా మీకు ఇందాక, ఇవి నెంబర్ 3. సో వీటిని అంటే ఇవి నెంబర్ 3, ఇవి నెంబర్ 2, ఇది నెంబర్ 1. సో నెంబర్ 3 వీటిని ఏమంటాం మనం, శివాలిక్స్ అంటాం. వాటిని ఏమంటాం మనం, శివాలిక్స్. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ శివాలిక్స్. వీటిని మనం శివాలిక్స్ అంటాం. శివాలిక్స్ ఎక్స్టెండెడ్ ఓవర్ విడ్త్. ఇక్కడ వచ్చేసరికి విడ్త్ తగ్గిపోతుంది బాగా. అక్కడ ఎంత గ్రేటర్ హిమాలయాస్ 500 ఎట్ ద వెస్ట్. ఓకే, వెస్ట్ అంటే కాశ్మీర్ దగ్గర 500 కిలోమీటర్స్, ఈస్ట్కి వచ్చేసరికి 200 కిలోమీటర్స్ గ్రేటర్ హిమాలయాస్. వేరేజ్ ఇన్నర్ హిమాలయాస్కి వచ్చేసరికి కదా, ఇన్నర్ కాదు మన శివాలిక్స్కి వచ్చేసరికి. ఓకే, శివాలిక్స్ వచ్చేసి ఎంత అయింది, 10 to 50 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఆల్టిట్యూడ్ కూడా చాలా తగ్గిపోయింది. అంటే ఇక్కడ హ్యూమన్స్ బతుకుతారు ఎక్కువ. 900 to 1100 మీటర్స్ అంటే చిన్న కొండలు అన్నమాట ఇవి, ఎక్కడైతే మనకి హ్యూమన్ యాక్టివిటీస్ పాసిబుల్. అంటే 1 కిలోమీటర్ కొండలు. దీస్ రేంజెస్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ రీజన్స్. వీటిని జమ్మూ కాశ్మీర్లో అయితే జమ్మూ హిల్స్ అంటారు, మిష్మి హిల్స్ అంటారు అరుణాచల్ ప్రదేశ్లో, కచర్ ఇన్ అస్సాం. ఓకే, ఇవన్నీ కూడా శివాలిక్స్కి మళ్ళీ అంటే జనాలు బతుకుతారని చెప్పే కదా ఎక్కువ, వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ సెంటిమెంట్స్ కల్చర్ ప్రకారంగా వాళ్ళు దానికి పేర్లు పెట్టుకుంటారు. ఓకే, దీస్ పార్ట్స్ కన్సిస్ట్ థిక్ గ్రావెల్ అండ్ అల్వియం. ఇక్కడ వచ్చాక మరి మనుషులు బతుకుతున్నారంటే మీకు ఏం కావాలి, ఫెర్టైల్ సాయిల్ కావాలి. సో ఫెర్టైల్ సాయిల్ ఏంటి, లెవెల్ 5 టెరాయ్ అంటే ఫెర్టైల్ సాయిల్. ఓకే, సో ఫెర్టైల్ సాయిల్ కూడా ఇక్కడ ఉంటుంది. ద వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. వీటి మధ్యలో కూడా అంటే లెస్సర్కి శివాలిక్స్కి ఎలాగైతే గ్రేటర్కి లెస్సర్కి మధ్యలో వ్యాలీస్ ఉన్నాయి, అలాగే వీటి మధ్యలో కూడా వ్యాలీస్ ఉంటాయి. ఓకే, సో ఈ వ్యాలీస్ ఆర్ కాల్డ్, శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ డన్స్. ఓకే, లెస్సర్ హిమాలయ, ద వ్యాలీస్ బిట్వీన్ ద
lesser and Shivalik ranges are called duns. Dehradun, Kotli dun చూసారా, dun, partly dun are some of the prominent duns. Okay. The easternmost boundary of Himalayas is the Brahmaputra Valley. అంటే ఈస్టర్న్ మోస్ట్ హిమాలయాస్ పక్క నుంచి మీకు చెప్పే కదా బ్రహ్మపుత్ర వ్యాలీ ఇలా వస్తుందని. సో ఇక్కడతో బ్రహ్మపుత్ర రివర్ ఇలా వస్తుంది ఇండియాలోకి. సో ఇలా వెళ్తుంది కదా, ఇది ఏం చేస్తుంది, బౌండ్ చేస్తుంది హిమాలయాస్ని, ఇక్కడతో ఆపేస్తాం. సో ఇది ఎప్పుడైనా రివర్స్ ఎక్కడ ఫ్లో అవుతాయంటే వ్యాలీస్లో, అంతే కదా, అవే కదా పల్లంగా ఉండేవి. మీరు కాలువలు ఎలా ఉంటాయి, ఒక వ్యాలీలా ఉంటాయి, కాలువల్లోనే కదా డ్రైనేజ్ అంతా పారేది. కాబట్టి ఎక్కడైతే చిన్న పల్లం ఉంటుందో, ఎక్కడైతే ఒక కైండ్ ఆఫ్ వ్యాలీ ఉంటుందో అక్కడే రివర్స్ ఫ్లో అవుతాయి. సో ఇక్కడ దాకా హిమాలయాస్ వచ్చాయి, ఇక్కడ నుంచి హిమాలయాస్ అనేవి ఆగిపోయాయి, కాబట్టి ఇక్కడ వ్యాలీ ఫామ్ అయింది. ఈ వ్యాలీలో వెళ్ళేదేంటి, బ్రహ్మపుత్ర రివర్. ఈ వ్యాలీలో వెళ్ళేదేంటి, సో ఇలా ఆగిపోయింది హిమాలయ, ఇంక ఇక్కడ నుంచి ఇలా, దిస్ ఈజ్ బ్రహ్మపుత్ర వ్యాలీ. సో దిస్ ఈజ్ బ్రహ్మపుత్ర వ్యాలీ అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ ఇన్ దట్ వ్యాలీ. ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బియాండ్ ద దిహాంగ్ వ్యాలీ. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది, బ్రహ్మపుత్ర ఇండియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందంటే దిహాంగ్ వ్యాలీ. హిమాలయాస్ టేక్ హెయిర్ పిన్ బెండ్, మీకు చెప్పాను కదా ఇక్కడ హెయిర్ పిన్ బెండ్. హిమాలయాస్ టేక్ ఏ హెయిర్ పిన్ బెండ్ టు ద సౌత్, ఇలా సౌత్ వైపు, ఇది నార్త్, ఇది సౌత్. సో హిమాలయాస్ టేక్ ఏ హెయిర్ పిన్ బెండ్ టు ద సౌత్ అండ్ యాక్ట్ యాజ్ ఎ ఈస్టర్న్ బౌండరీ. ఇది ఈస్టర్న్ బౌండరీ. నార్త్ నుండి సౌత్కి ఇలా బెండ్ అవుతాయి. ఈ బెండ్నే మనం ఈస్టర్న్ బౌండరీ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ ఇందాక కూడా చూపించాను బ్రహ్మపుత్ర రివర్ గురించి చెప్పేటప్పుడు. సో బ్రహ్మపుత్ర ఇలా ఉంది, ఇలా నార్త్ నుండి సౌత్కి ఇలా హిమాలయాస్ బెండ్ అవుతాయి. ఆ బెండ్ పక్క నుంచి బ్రహ్మపుత్ర టర్న్ అవుతుంది ఇండియాలోకి. అండ్ ఇక్కడ ఇది ఈస్ట్ బౌండరీ, ఇది నార్త్, ఇది సౌత్. నార్త్ నుండి సౌత్కి ఇలా బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవుతున్నదే మనకేంటి, ఈస్ట్ బౌండరీ అవుతుంది. ఆ పక్క నుంచి బ్రహ్మపుత్ర కూడా బెండ్ అయ్యి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో అండ్ రన్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఇలా బెండ్ అయ్యి మళ్ళీ ఇవి ఇలా బెండ్ అయ్యి ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా. సో నార్త్ నుండి సౌత్కి ఇలా బెండ్ అయ్యి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొంత హిమాలయాస్ ట్రావెల్ చేస్తాయి. దీస్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్. మోస్ట్లీ ఇవి పెద్ద హైట్ ఉండవు, పూర్వాంచల్ అంటారు వీటిని. అంటే ఏదైతే నార్త్ ఈస్టర్న్ ఇలా బెండ్ అయిన తర్వాత ఇటు ట్రావెల్ చేసాయి, బెండ్ అయిన తర్వాత ఇలా ఇటు ట్రావెల్ చేసాయి. ఓకే, ఇలా ఇటు ట్రావెల్ చేసి, అంటే మన ఇండియా మ్యాప్లో చూస్తే ఇలా బెండ్ అయ్యి ఇటు ట్రావెల్ చేసినప్పుడు ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా హిమాలయాస్ వచ్చాయి. వాటిని మనం ఏమంటాం, పూర్వాంచల్. అండ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ సెడిమెంటరీ శాండ్ స్టోన్స్. సెడిమెంటరీ అంటే అది ఒక టైప్ ఆఫ్ శాండ్, టైప్ ఆఫ్ సాయిల్, అది సెడిమెంటరీ సాయిల్. ఓకే, సెడిమెంటరీకి అర్థం ఏంటంటే ఎరోడెడ్. సెడిమెంటరీ అంటే ఏంటంటే, సో సాయిల్ అనేది ఒక చోట ఎరోడ్ అవుతుంది. మీకు ఆల్రెడీ జియోలాజికల్ సైకిల్ చెప్పినప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చేశాను, హియర్ సమ్వేర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్. ఓకే, సో సాయిల్ అనేది ఒక చోట ఎరోడ్ అయ్యి ఇంకో చోట డిపాజిట్ అయ్యి మళ్ళీ ఇలా డిపాజిషన్స్ జరిగి ఒక మౌంటైన్ ఫామ్ అవుతుందని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఎరోషన్ జరిగేటప్పుడు ఇక్కడున్న సాయిల్ ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేసి ఇంకో చోట డిపాజిట్ అయ్యి ఇంకో చోట ఏమైంది, ఒక కైండ్ ఆఫ్ మౌంటైన్ ఫామ్ చేసింది. ఇలా అంటే ఒక చోట జనరేట్ అయ్యి ఇంకో చోట డిపాజిట్ అయ్యి ఆ డిపాజిట్ ద్వారా మౌంటైన్స్ ఫామ్ అయితే వాటిని మనం ఏమంటామంటే సెడిమెంటరీ మౌంటైన్స్ ఆర్ సెడిమెంటరీ సాయిల్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ అంటాం. సో రీజనల్లీ ద పూర్వాంచల్స్ ఆర్ నోన్ యాజ్ పటకాయ్ హిల్స్. సో మళ్ళీ వాటికి అంటే నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కవర్ చేసేది పూర్వాంచల్ అయితే అక్కడ ప్రజలు వాటిని పట్కాయ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. ద నాగా హిల్స్, నాగాల్యాండ్లో అయితే నాగా హిల్స్,
మణిపూర్లో మణిపురి హిల్స్, కాశీ అండ్ మీజో, ఓకే, మిజోరాంలో కాశీ అండ్ మీజో హిల్స్ అని, అలాగా వాటికి మళ్ళీ రీజనల్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో పూర్వాంచల్ ఏ స్టేట్లో ఉంది, ఓకే, పట్కాయ్, నాగా, మణిపూర్, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ నోట్స్ హియర్ ఇన్ విచ్ స్టేట్ దే ఆర్ కమింగ్. ఓకే, ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండియన్ క్లైమేట్ ఇన్ వేరియస్ వేస్. నిజంగా చెప్పాలంటే హిమాలయాస్ అనేవి మనకు గొప్ప వరం, చాలా గొప్ప వరం ఇండియాకి యాజ్ ఫర్ ఎస్ క్లైమేట్ ఈజ్ కన్సర్న్. క్లైమేట్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయంటే హిమాలయాస్ చూద్దాం. దీస్ హిమాలయాస్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్స్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్. మీకు తెలీదు అసలు ఇక్కడ నుంచి పెద్ద కోల్డ్ విండ్ అంటే, ఈ వరల్డ్ మ్యాప్ చూస్తే ఇది ఏంటిది, ఇది నార్త్ పోల్, ఇది నార్త్ పోల్. ఈ నార్త్ పోల్ నుంచి కోల్డ్ విండ్స్ వస్తాయి ఇలా. మీకు రష్యాలో కూడా చాలా పార్ట్ అంతా కోల్డ్ డిజర్ట్, ఈవెన్ చైనాలో కూడా చాలా పార్ట్ అంతా కోల్డ్ డిజర్ట్. ఇదంతా ఏంటి, ఇదంతా కూడా కోల్డ్ డిజర్ట్. ఇక్కడ మనుషులు బతకలేరు. ఎందుకు బతకలేరు అంటే నార్త్ పోల్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్, ఓకే, వల్ల ఈ టెంపరేచర్, ఈ లొకేషన్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. నార్త్ పోల్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి వస్తున్న చల్లటి గాలులు, వాటిని కోల్డ్ విండ్స్ అంటారు. ఈ కోల్డ్ విండ్స్ వల్ల రష్యాలో ఒక 30% రష్యా దేనికి పనికిరాదు. చైనా పెద్ద కంట్రీ కావచ్చు, కానీ చైనాలో కూడా ఒక 20 to 25% చైనా ఎందుకు పనికిరాదు, అంతా కోల్డ్ విండ్స్. అవన్నీ కోల్డ్ డిజర్ట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హిమాలయాస్ కనుక లేకపోయి ఉంటే, ఈ కోల్డ్ విండ్ ఇలా ట్రావెల్ చేస్తే ఇండియాలోంచి, ఈ కోల్డ్ విండ్ అనేది ఇలా ట్రావెల్ చేస్తే ఇండియాలో ఈ పోర్షన్ అంటే ఏదైతే జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొంత పార్ట్ ఆఫ్ గుజరాత్, ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇక్కడ ఎవరు మనుషులు బతకలేరు. సో ఇప్పుడు ఈ హిమాలయాస్ ఉండటం వల్ల, ఈ కోల్డ్ విండ్స్ని ఆపటం వల్ల ఇక్కడ మనుషులు బతుకుతున్నారు. ఈ లొకేషన్ అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఈ గీత కొడితే సగం ఇండియా వెళ్ళిపోయింది కోల్డ్ డిజర్ట్లోకి. సో ఈ హిమాలయాస్ ఎంత గొప్పటి పని చేస్తున్నాయి మీకు అర్థమైందా? సో ఈ కోల్డ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుతున్నాయి. ఓకే, బ్యారియర్స్ ఆఫ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్. ఇది సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియా, ఇది సెంట్రల్ ఏషియా, ఇది ఏషియా కదా, ఇది ఏషియా, ఇది సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి వస్తున్న కోల్డ్ విండ్స్ అన్నింటినీ కూడా హిమాలయాస్ అనేవి ఆపటం వల్ల ఇండియాలో చాలా స్టేట్స్ ప్రశాంతంగా బతుకుతున్నారు. ద హిమాలయాస్ ఆర్ ద రీజన్ ఫర్ సమ్మర్ రైన్స్ అండ్ మాన్సూన్ టైప్ క్లైమేట్ ఇన్ ద రీజన్స్ దట్ ఆర్ బియాండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ హిమాలయాస్ ఉండటం వల్ల సమ్మర్లో కూడా, ఎందుకు సమ్మర్లో రైన్స్ వస్తున్నాయంటే, సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మే ఎండింగ్లో, ఇండియాలో మే ఎండింగ్లో ఇది సౌత్, ఇది వెస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా వెళ్తుంది మెల్లగా వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి సెప్టెంబర్ ఎంతో రీచ్ అవుతుంది. మళ్ళీ అక్టోబర్లో ఇది మళ్ళీ ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి కదా, ఇవి ఎటు పోనివ్వవు. ఓకే, సో ఇట్ విల్ నాట్ అలో ఇట్ టు గో బియాండ్ దిస్. మళ్ళీ ఏం చేస్తే రిటర్న్ దొరుకుతాయి. సో రిటర్న్ తిరిగి మళ్ళీ ఇవి నార్త్ ఈస్ట్, ఇది నార్త్ కదా, ఇది ఈస్ట్ కదా, సో ఇది మళ్ళీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కింద వెనక్కి వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యిందేమో సౌత్ వెస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ హిమాలయాస్ని గుద్దుకుని మళ్ళీ వెనక్కి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కింద ఇట్ విల్ కమ్ బ్యాక్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ కింద వస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే మనకి సమ్మర్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. ఓకే, దట్ ఆర్ బియాండ్ ద వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది ఇది సౌత్ ఈస్ట్ మాన్సూన్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది అంటే వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్ నుండి వెళ్ళిన ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మళ్ళీ మెల్లగా ఎక్కడికి వస్తుంది, ఈస్టర్న్ ఘాట్స్లోకి. ఓకే, అంటే వీళ్ళకి మెయిన్ తమిళనాడులో కొన్ని లొకేషన్స్, కేరళ కాదు కానీ కేరళలో కూడా కొన్ని, బట్ తమిళనాడులో మేజర్, తమిళనాడు నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు, సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా సమ్మర్లో ఇక్కడ రెయిన్స్ రావడానికి కారణం కూడా ఈ హిమాలయాస్. ఓకే, అంటే ఈ వెస్ట్రన్ ఘాట్స్ నుండి అయితే మేలో జూన్లో స్టార్ట్ అవుతాయి. వెస్ట్రన్ ఘాట్స్ కాకుండా బియాండ్ వెస్ట్రన్ ఘాట్స్ కాకుండా మిగతా లొకేషన్స్లో మాన్సూన్ టైప్ క్లైమేట్ రావడానికి కారణం కూడా ఈ హిమాలయాసే. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైన్డ్ డ్రైయర్. ఒకవేళ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూనే లేకపోతే
ఈ రీజన్స్ అన్నీ కూడా ఎప్పటికీ వర్షాలను చూడలేవు. ఎందుకంటే హిమాలయ ఉంది కాబట్టి ఇక్కడ వర్షాన్ని అంటే రెగ్యులర్ రైన్స్, సైక్లోనిక్ డిప్రెషన్స్ వల్ల వస్తాయి, అవి లాంగ్ లాస్టింగ్ కాదు, 3-4 రోజుల వర్షం, దాన్ని మనం కన్సిడరేషన్లో తీసుకోము. కంటిన్యూస్ రైన్స్ వాటినే మనం కన్సిడరేషన్. మాన్సూన్ అంటే ఇట్ ఈస్ ఎ సీజన్, ఓకే, ఇట్ షుడ్ ప్రివైల్ ఫర్ అబౌట్ 1-2 months or 4 months. అలా ఉండేలాగా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా మౌంటైన్స్ అవసరం. ఓకే, నౌ ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ ఎ పెరినియల్ ఫ్లో సిన్స్ దే ఆర్ ఫెడ్ బై గ్లేసియర్. ఆల్రెడీ మీకు చెప్పాను హిమాలయన్ రివర్స్కి ఎందుకు పెరినియల్ ఉంటాయంటే సమ్మర్ సీజన్లో అవి మెల్ట్ అయ్యి రివర్స్ ఫ్లో అవుతాయి, రైనీ సీజన్లో రెయిన్ఫాల్ వల్ల రివర్స్ ఫ్లో అవుతాయి. కాబట్టి కంటిన్యూస్గా ఎప్పుడు పెరినియల్గా హిమాలయన్ రివర్స్ ఎప్పటికీ పెరినియల్గానే ఉంటాయి. ఓకే, అందుకు బికాస్ ఆఫ్ ద పెరినియల్ కంటిన్యూస్ ఫ్లో ఉండటం వల్ల మనకి లాట్ ఆఫ్ సిల్ట్ కానీ ఓకే వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త సిల్ట్ వస్తూనే ఉంటుంది అక్కడ. సిల్ట్ అంటే ఏంటి, మనకి ఈ రివర్ ఏదైతే పైనుంచి తీసుకొస్తుందో సాయిల్ని, సెడిమెంట్ని పైనుంచి రాక్స్ అన్నిటిని అరగొట్టుకుంటూ తెచ్చుకుని వస్తుంది. ఆ అరగొట్టుకుంటూ తెచ్చుకున్న వాటిల్లో మినరల్స్ బాగుంటాయి, ఆ మినరల్సే మొక్కలు పెరగడానికి కావాలి, ప్లాంట్స్ పెరగడానికి. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు కొత్త మినరల్స్ తీసుకొచ్చి మళ్ళీ రీజనరేట్ చేస్తూ ఉంటుంది అక్కడ సాయిల్ని. సో కాబట్టి ఎప్పుడు ఆ సాయిల్ చాలా ఫెర్టైల్గా ఉంటుంది, చాలా ఎక్కువ పంటలు కూడా పండుతాయి. ఓకే, టెర్రై రీజన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్ అబౌట్ ద రిలీఫ్ ఫీచర్స్, మేజర్ రిలీఫ్ ఫీచర్స్. ఇంకా ఒక్కొక్క దాని గురించి, ఇండో గ్యాంగటిక్ ప్లేన్ గురించి, ఓకే, అండ్ నెక్స్ట్ Indo-Gangetic Plain, Peninsular Plateau, these things we will discuss it. Thar Desert. Okay, these things we will discuss in the next class. Thank you so much.